నిమ్మకాయ రసంతో పచ్చడి చేస్తున్నానండి. 8 నిమ్మకాయలు, ఇంకా చిన్ని కాయలు, 8 కాయలు అండి. ఇంక ఈ రసం వచ్చిందండి, ఉల్లిగల రసం. దీంట్లోకి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, ఎనిమిరకాయలు, జీలకర్ర అండి. ఇందులో కొద్దిగా కళ్ళుప్పు నూరేనండి, మెత్తగానే కళ్ళుప్పు అండి. ఇది అంటే పచ్చికారం వేస్తున్నానండి. పచ్చికారం ఉందండి, ఇదిగో చూడండి, మీకు చూపిస్తాను ఎంత కారం పడుతుందో. స్పూను సాల్ట్ వేసేయండి. ఉప్పు అంటే కొంచెం కారం చేదు రాకుండానండి. ఇది పచ్చికారం అండి. ఇది ఇదండి, ఒక సంసాడు వేసాను. మనం పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. సంసాడండి, సంసాడు వేసానండి కారం. అంటే పులుపు తగ్గట్టు వేసుకోవాలి కదండి, మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. అండి, నిమ్మకాయతో తొక్కలు లేకుండా రసంతో పచ్చడి అండి ఇది. సరే అండి, ఇది కొద్దిగా వేస్తున్నానండి కారం. మనం అప్పటికప్పుడు చేసి పెట్టుకొచ్చండి కారం పచ్చడి. నిమ్మకాయలు ఎండబెట్టుకుని ఇవన్నీ చేసుకునే గంట అప్పటికప్పుడు అది బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ వేసానండి ఇందులో. కలిపి పెట్టుకున్నాను కదండి, ఇందులోకి వేసండి. గ్యాస్ అంటించండి. వేసారండి 2 గంటలు నూనె. మీకు ఎల్లుల్లిపాయలు చెప్తూ మర్చిపోయానండి. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి, అందులో బాగుంటుంది. మనం ఎన్ని ఉంటాయని వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు. వెళ్ళి ఎదురుపలా వేసాను. ఎనిమిరకాయలు వేస్తున్నాయండి.
పోపులన్నీ వేసేస్తున్నానండి. వీటికి తవలేనప్పుడు అండి తినటానికి తినలేకపోతే అన్నమండి. మన ఇంట్లో ఉంటాయి కదండి నిమ్మకాయలు, ఇలా పూపు పెట్టుకొచ్చండి, బాగుంటుంది. మూసి ఎదుగున్నప్పుడు కట్టండి. సరే అండి, పోపు వేసేయండి. కూర పట్టుకుంటే రసం బట్టి కారం వేసుకోవాలండి, ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. అన్నం కూడా తినబుద్ధి అవుతుందండి. మనం కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకుంటాము, మనం పెట్టుకుంటే పర్లేదండి. నిమ్మకాయ పచ్చడి పెట్టుకోకపోతే మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి అండి ఇలా కలుపువచ్చు, బాగుంటుంది పచ్చడి. స్పూన్ పచ్చడి వేసుకుంటే ఇంత అన్నం కలుపుతుంది కానీ. కట్టేస్తానండి, గ్యాస్ చల్లారాలి కదండి, గమ్ముని చల్లారిపోతే వేసేస్తానండి. ఇందులో ఇవన్నీ వేసేస్తున్నాను, చల్లారిపోయింది పోపులు. చూసారండి పచ్చడి ఎంత బాగుందో కలర్ కానీ. వేడి చేసుకుంటే లైట్గా సేద వస్తుందండి. చల్లారి పెట్టి వేసుకోవాలి నూనె, పోపులు గట్టాని చల్లారే వేసుకోవాలి. చూడండి పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అండి. నిమ్మకాయ పచ్చడి అయినా అండి, మరి నేను రసం పచ్చడి అండి, నిమ్మకాయతో తీసిన రసం పచ్చడి అండి. చూడండి చాలా బాగుంది. అన్నం వేసుకుంటే అన్నం కలుగుతుందండి పచ్చడికి. చూడండి అంత కలర్ఫుల్గా ఉందా అండి. నిమ్మకాయ పచ్చడి అండి. 8 కాయలు రసం తీసి పెట్టానండి. ఇంకోండి రసం తీసిన 8 కాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి అండి ఇవి అండి. ఇదే వచ్చింది, ఉల్లిగడ్డ వచ్చిందండి, కబీ గలసుడు. 3 స్పూన్ల కారం పడ్డదండి, ఇందులో స్పూన్నర ఉప్పు పడ్డది. కానీ అన్నీ వేసాను కాబట్టి చాలా బాగుంటుందండి ఇది, పులుపులుగా కారంగానే. షేర్ చేయండి, గంట చెమ్మలు నొక్కండి, మామూలు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి. నేనైతే పచ్చడి ఇలాగే చేస్తానండి. నేను ఎండబెట్టి ఇవన్నీ సింగనారం చేసి కంటే ఇదే సులువండి పచ్చడి పెట్టుకోవాలంటే అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీళ్ళు తడి తాగలకూడదండి, ఇది తగలకుండా పెట్టుకోవాలి, చెమ్మకడ తగలకూడదు. అలాగే ఈ పచ్చడి 3 నెలలు ఉంటుందండి పెట్టుకుంటే, తడి తగలకుండా పెట్టుకుంటేని అండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, చూసారా అలా ఉందండి. 3 నెలలు 4 నెలలు ఉంటుందండి తడి తాగలకుండా ఉంటే. నేను సింపుల్గా పెట్టానండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.